ఎహెజ్కేలు గ్రంథము 48వ అధ్యాయం అండి, లాస్ట్ అధ్యాయం అండి. కుడివైపు ఉంది 729వ పేజీ, మొదటి వచనం చదువుకుందాము. గోత్రములో పేరులు ఇవి. దానియేలుకు ఒక భాగము, అది ఉత్తర దిక్కు సరిహద్దు నుండి హమాతునకు పోవు మార్గము వరకు, హెత్లోనునకు పోవు సరిహద్దు వరకును, హాసేరానాను అను దమస్కు సరిహద్దునకును, హమాతు సరిహద్దు మార్గమున తూర్పుగాను పడమరగాను వ్యాపించు భూమి. దాను యొక్క సరిహద్దు ఆనుకొని తూర్పు పడమరలుగా ఆషేరీయులకు ఒక భాగము, ఆషేరీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా నఫ్తాలీలకు ఒక భాగము, నఫ్తాలి సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా మనష్షీయులకు ఒక భాగము, మనష్షీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా ఎఫ్రాయిమీయులకు ఒక భాగము. 6వ వచనం అండి. ఎఫ్రాయిమీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా రుబేనీయులకు ఒక భాగము, రుబేనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా యూదావారికి ఒక భాగము. 8వ వచనం అండి. యూదావారి సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా మీరు ప్రతిష్ఠిత భూమి ఉండును. దాని వెడల్పు 25,000 కోల కర్రలు. దాని నిడివి తూర్పు నుండి పడమర వరకు తక్కిన భాగముల నిడివి వలెనే ఉండును. పరిశుద్ధ స్థలము దాని మధ్య ఉండవలెను. యెహోవాకు మీరు ప్రతిష్ఠించు ప్రదేశము 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పునై ఉండవలెను. 10వ వచనం అండి. ఈ ప్రతిష్ఠిత భూమి యాజకులదగును. అది ఉత్తర దిక్కున 25,000 కొలకర్రల నిడివియు, పడమటి దిక్కున 10,000 కొలకర్రల వెడల్పును, తూర్పు దిక్కున 10,000 కొలకర్రల వెడల్పును, దక్షిణ దిక్కున 25,000 కొలకర్రల నిడివియు ఉండవలెను. యెహోవా పరిశుద్ధ స్థలము దాని మధ్య ఉండును. 11వ వచనం అండి. ఇది సాదోకు సంతతి వారై నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికి అప్పగించిన దానిని కాపాడు యాజకుల దగును. ఏలైనగా ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీయులు విడిచిపోయినట్లే వారు నన్ను విడిచిపోలేదు. 12వ వచనం అండి. ప్రతిష్ఠిత భూమి యందు లేవీల సరిహద్దు దగ్గర వారికి ఒక చోటు ఏర్పాటగును. అది అతి పరిశుద్ధముగా ఎంచబడును. 13వ వచనం అండి. యాజకుల సరిహద్దును ఆనుకొని లేవీలకు ఒక చోట ఏర్పాటు చేయవలెను. అది 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పునై ఉండును. దాని నిడివి అంతయు 25,000 కొలకర్రలను, వెడల్పంతయు 10,000 కొలకర్రలను ఉండును. 14వ వచనం అండి. అది యెహోవాకు ప్రతిష్ఠితమైన భూమి గనుక దానిలో ఏమాత్రపు భూమైనను వారు అమ్మకూడదు, బదులుగా ఇయ్యకూడదు. ఆ భూమి యొక్క ప్రథమ ఫలములను ఇతరులను అనుభవింపనీయకూడదు. 15వ వచనం అండి. 25,000 కొలకర్రల భూమిని ఆనుకొని వెడల్పున మిగిలిన 5,000 కొలకర్రలు గల చోటు గ్రామకంఠముగా ఏర్పరచబడినదై పట్టణములోని నివేశములకును మైదానములకును అక్కరకు వచ్చును. దాని మధ్య పట్టణము కట్టబడును. 16వ వచనం అండి. దాని పరిమాణ వివరం ఏదనగా ఉత్తర దిక్కున 4,500 కొలకర్రలు, దక్షిణ దిక్కున 4,500 కొలకర్రలు, తూర్పు దిక్కున 4,500 కొలకర్రలు, పడమటి దిక్కున 4,500 కొలకర్రలు. 17వ వచనం అండి. పట్టణమునకు చేరిన ఖాళీ స్థలము ఉత్తరపు తట్టున 250 కొలకర్రలు, దక్షిణపు తట్టున 250 కొలకర్రలు, తూర్పు తట్టున 250 కొలకర్రలు, పడమటి తట్టున 250 కొలకర్రలు ఉండవలెను. 18వ వచనం అండి. ప్రతిష్ఠిత భూమిని ఆనుకొని మిగిలిన భూమి ఫలము పట్టణములో కష్టము చేత జీవించు వారికి ఆధారముగా ఉండును. అది ప్రతిష్ఠిత భూమిని ఆనుకొని తూర్పు తట్టున 10,000 కొలకర్రలను, పడమటి తట్టున 10,000 కొలకర్రలను ఉండును. 19వ వచనం అండి. మొత్తం 35 వచనాలు ఉన్నాయండి. లాస్ట్ అధ్యాయం అని కంటిన్యూ చేసేస్తున్నానండి, ఆపట్లేదు ఇంకా. 19వ వచనము. ఏ గోత్రపు వారైనను పట్టణములో కష్టము చేసి జీవించువారు దానిని సాగుబడి చేయుదురు.
ప్రతిష్ఠిత భూమి అంతయు 25,000 కొలకర్రల చచ్చుగా ఉండును. దానిలో 4వ భాగము పట్టణమునకు ఏర్పాటు చేయవలెను. యెహెజ్కేలు గ్రంథం వరకు వచ్చాం కాబట్టి ఎలా చదువుతున్నది అన్నది కంపల్సరీ కామెంట్ చేయండి. నెక్స్ట్ చదవలసింది దానియేలు గ్రంథం అండి. 21వ వచనం చదువుతున్నాను ఇప్పుడు. ప్రతిష్ఠిత స్థానమునకును పట్టణమునకు ఏర్పాటు చేయబడిన భాగమునకును ఇరుప్రక్కల ఉన్న భూమిని అనగా తూర్పు దిశను ప్రతిష్ఠిత స్థానముగా ఏర్పడిన 25,000 కొలకర్రలను, పడమటి దిశను గోత్రస్థానములుగా ఏర్పడిన 25,000 కొలకర్రలను గల భూమిని ఆనుకొను స్థానము అధిపతి దగును. ప్రతిష్ఠిత స్థానమును మందిరమునకు ప్రతిష్ఠింపబడిన స్థానమును దానికి మధ్యగా ఉండును. 22వ వచనం అండి. యూదావారి సరిహద్దునకును బెన్యామీనీల సరిహద్దునకును మధ్యగా ఉన్న లేవీల స్వాస్థ్యమును పట్టణమునకు ఏర్పాటైన స్థానమును ఆనుకొని భూమిలో అధిపతి భూమికి లోగా ఉన్నది అధిపతి అగును. 23వ వచనం అండి. తూర్పు నుండి పడమటి వరకు కొలువగా మిగిలిన గోత్రములకు భాగములు ఏర్పాటగును. బెన్యామీనులకు ఒక భాగము బెన్యామీనీల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా షిమ్యోనీయులకు ఒక భాగము షిమ్యోనీయుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా ఇశ్శాఖారీయులకు ఒక భాగము ఇశ్శాఖారీయుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా జెబూనీయులకు ఒక భాగము జెబూనీయుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా గాదీయులకు ఒక భాగము. 28వ వచనం అండి. దక్షిణ దిక్కున తామారు నుండి కాదేశులోనున్న మెరీబా ఊటల వరకు నది వెంబడి మహాసముద్రము వరకు గాదీయులకు సరిహద్దు ఏర్పడును. మీరు చీట్లు వేసి ఇశ్రాయేలీల గోత్రములకు విభాగింపవలసిన దేశము ఇదే, వారి వారి భాగములు ఇవే, ఇదే యెహోవా ఇచ్చిన ఆజ్ఞ. 30వ వచనం అండి. పట్టణ స్థాన వైశాల్యము ఎంతనగా ఉత్తరమున 4,500 కొలకర్రల పరిమాణము. ఇశ్రాయేలీయుల గోత్రపు పేర్లను బట్టి పట్టణపు గుమ్మములకు పేర్లు పెట్టవలెను. ఉత్తరపు తట్టున రుబేను దనియు యూదా దనియు లేవి దనియు 3 గుమ్మములు ఉండవలెను. తూర్పు తట్టు 4,500 కొలకర్రల పరిమాణము కలది. ఆ తట్టున యోసేపు దనియు బెన్యామీను దనియు దాను దనియు 3 గుమ్మములు ఉండవలెను. 33వ వచనం అండి. దక్షిణపు తట్టు 4,500 కొలకర్రల పరిమాణము కలది. ఆ తట్టున షిమ్యోనీ దనియు ఇశ్శాఖారు దనియు జెబూలూను దనియు 3 గుమ్మములు ఉండవలెను. పడమటి తట్టు 4,500 కొలకర్రల పరిమాణములు కలది. ఆ తట్టున గాదు దనియు ఆషేరు దనియు నఫ్తాలి దనియు 3 గుమ్మములు ఉండవలెను. 35వ వచనం అండి. దాని కైవారము 18,000 కొలకర్రల పరిమాణము. యెహోవా ఉండు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు. యెహెజ్కేలు గ్రంథం కంప్లీట్ చేసుకున్నామండి. నెక్స్ట్ చదవలసింది దానియేలు గ్రంథం అండి.